ఎక్కడ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అబ్బా బాగా దించేసుకోవాలి. సారీ, ఇది మీలా టాయిలెట్ అనుకున్నాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అబ్బా కంపు కంపు చేసాడు. చిచి సన్నాసి సన్నాసి. అన్నా జల్దీ రానా, పోదాం. వ్యాన్ రెడీ. సరే పద పద. అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అబ్బా పాప ఎక్కడ పోయింది? అన్నా ఇందడో తాగుబోతాడు వచ్చాడన్నా. మన బండిలానే ఉందన్న సేమ్. అందుకు వాడి బండిలో పెట్టుంటా. అది కూడా నా పోతుంది. అలాగేనా? పోనీరా. అటు 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 అటురా, అటు అటు అటు. ఆగకోల ఎవరు బాగా ఇదేంది? వీళ్ళు నా ఎంట పడ్డారు. చిచ్చిపోయినందుకు సారీ చెప్పా కదా. అయ్యో అమ్మో వామ్మో, వీళ్ళు అమ్మడిపడి కొట్టేటట్టున్నారా బాబోయ్. వామ్మో లాభం లేదు, స్పీడ్ పెంచాల్సిందే. వామ్మో వీళ్ళని వదిలేటట్టుగా లేరే. అమ్మో ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. పోనీరా, తొందరగా పోనీరా. తగ్గిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.